శ్రీగురు చరిత్ర అధ్యాయం 37. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. యోగిపుంగవుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. నామధారక, మనుషులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆసనం మీద కూర్చుని నిత్యం భగవద్ధ్యానం చేయాలి. అందుకుగాను తమ ఇంట్లో గంధం, నెయ్యి, జింక చర్మాన్ని ఉంచుకోవాలి. ఉత్తమమైన మానవ జన్మను కలిగిన భగవద్ధ్యానం చేయని వారికి యమలోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాత మానవ జన్మ కలగడం చాలా కష్టం. పూజల్లో అన్నిటికన్నా శ్రేష్టమైనది గురు పూజ. దీనివలన త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. ఈ కలియుగంలో మనుషులకు భగవంతుడే గురువు అన్న ఆలోచన రావడం బహు అరుదు. అందుచేత బుద్ధిహీనులను అనుగ్రహించడానికి సాలగ్రామం, బాణలింగ రూపాన్ని భగవంతుడు ధరించాడు. వాటిని పూజిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. సూర్యుడు, అగ్ని, నీరు, గోవు, సద్బ్రాహ్మణులలో భగవంతుడిని తలుస్తూ పూజ చేసుకోవాలి. శ్రేష్టమైన పూజ మానసిక పూజ. భక్తితో దేన్ని పూజించినా అదే భగవానుని దివ్య స్వరూపమై వారి సమస్త కోరికలు తీరుతాయి. ముందుగా పీటపై కూర్చోవాలి. భక్తిగా సంకల్పం చెప్పి ప్రాణాయామం చేసి పూజా ద్రవ్యాన్ని సిద్ధం చేసి వాటిని మంచి తీర్థంలో ప్రోక్షించాలి. తర్వాత తన ముందు తనకిష్టమైన దేవుని విగ్రహాన్ని పెట్టి దాని కుడివైపుగా శంఖం, ఎడమవైపుగా గంట ఉంచి దేవునిపై ఉన్న దుమ్మును దులిపి జ్యోతిని వెలిగించాలి. తొలుత మహాగణపతిని పూజించాలి. తర్వాత గురువును తలుచుకుని పీఠాన్ని, ద్వారపాలకులను సేవించాలి. ఇష్టదేవతను తమ మనస్సులో తలుచుకుని దాన్నే మన ఎదుట ఉన్న విగ్రహంలోకి ఆహ్వానించాలి. ఇలా చేయడం వలన ఆ భగవంతుడే మన ఎదుట నిల్చుని మనం చేస్తున్న పూజను గ్రహిస్తాడని దృఢంగా నమ్మాలి. ఆయనకు 16 ఉపచారాలతో పూజలు గావించాలి. తెల్లని పువ్వులు పూజకు ఎంతో మంచివి. ఎర్ర రంగు పువ్వులు మధ్యమము. ఇతర రంగురంగుల పువ్వులు పూజకు వాడరాదు. ఉదయాన్నే ఈ శ్లోకాన్ని చదవాలి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి. గురువును, కులదైవాన్ని స్మరించడమే మానసిక స్నానం అని అంటారు. తర్వాత భగవంతుని పాదాలకు పూలు భక్తితో అర్పించాలి. ప్రదక్షిణ, సాష్టాంగ నమస్కారం చేయాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రాహ్మణులకు, పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేయాలి. తల్లిదండ్రుల్ని, పెద్దల్ని, పూజ్యుల్ని చూసినప్పుడు వారి దగ్గరకు వెళ్ళి పాదాలకు నమస్కరించాలి. సాష్టాంగ నమస్కారం అంటే గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేత్తో, ఎడమ పాదాన్ని ఎడమ చేత్తోనూ తాకి సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత మోకాల నుండి పాదం వరకు తాకాలి. తల్లి, తండ్రి, గురువు, అన్నదాత, సవతి తల్లి, పోషకుడు, పురోహితుడు, పెద్ద సోదరుడు, తల్లిదండ్రుల సోదరులు, జ్ఞానవృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కారం చేయాలి. అజ్ఞానులకి, తనకంటే చిన్నవారికి, స్నానం ఆచరిస్తున్న వారికి, సమిధలు, పూజా ద్రవ్యాలని తెస్తున్న వారికి, హోమం చేస్తున్న వారికి, ధన మదాంధులకి, మూర్ఖులకి నమస్కారం చేయకూడదు. ఒక చేత్తో ఎప్పుడూ నమస్కారం చేయకూడదు. సంసారుల ఇళ్లల్లో కత్తి, తిరగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వీటిని ఉపయోగిస్తున్నందువలన జరిగే పాపాలని తొలగించుకోవడానికి ముందుగా వండుకున్న పదార్థాలని పితృదేవతలకు, మహర్షులకు, అతిథులకు అర్పించాలి. మిగిలిన దాన్నే మహాప్రసాదంగా స్వీకరించాలి. దీన్నే వైశ్వేదేవ అని అంటారు. కులగోత్రాలేవి అడగకుండా అతిథులకు సంతృప్తిగా భోజనం పెట్టాలి. వారు సాక్షాత్తు సద్గురువు రూపాలే అవడంతో అలా చేయాలి. అతిథులకు పాదాలను కడిగి పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు ఆనందపడతారు. అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదైవము నైవేద్యము అవకున్న వారికి తప్పకుండా భిక్షను ఇవ్వాలి. భోజనం వడ్డించే ప్రదేశంలో నీటితో కడిగి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి అప్పుడు వడ్డన చేయాలి. పతితులు పక్కన కూర్చుని భోజనం చేయకూడదు. తొలుత కుడివైపుగా చిత్రగుప్తునికి అన్నాన్నుంచి తర్వాత భోజనం చేయాలి. కుక్కను, రజస్వలను, ఇటువంటి ధర్మాన్ని పాటించిన వారిని చూస్తూ భోజనం చేయకూడదు. భోజనం పూర్తయిన తర్వాత అగస్త్య మహర్షిని, కుంభకర్ణుని, వడవాగ్ని తలుచుకుంటే జీర్ణశక్తి అధికమవుతుంది. సాయంకాల సమయాన పురాణాలను, గ్రంథాలను పెద్దలు చెబుతూ ఉంటే వినాలి. సూర్యాస్త సమయాన సంధ్యావందనం, హోమం చేసి గురువుకు నమస్కారం చేయాలి. రాత్రిపూట తేలికైన ఆహారం తీసుకోవాలి. తర్వాత ఆ రోజు తను చేసిన మంచి పనులన్నీ భగవంతునికి హృదయపూర్వకంగా సమర్పించుకుని నమస్కారం చేయాలి. తలను ఉత్తర దిశగా ఉంచి పడుకోకూడదు. ఇక ఇప్పటి నుండి ఇటువంటి ధర్మాలను ఆచరిస్తూ ఇతరుల ఇళ్లలో ఎప్పుడో తప్ప భోజనం చేయకుండా నీ ఆచారాన్ని పాటించవచ్చు. అందువలన ఇహపరాల్లో ఉత్తమ కీర్తి కలుగుతుంది అని శ్రీగురుడు ఆ బ్రాహ్మణుడితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు శ్రీగురునికి నమస్కారాలు చేసుకుని తమ గృహానికి బయలుదేరారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః.